కళాత్మక నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమూవ వంటి కళాత్మకమైన చిత్రాలను అందించిన ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఆయన స్వగృహానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించారు. కళా తపస్వి కె విశ్వనాథ్, చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ బాబు, అలీ, అల్లు అర్జున్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, రాఘవేంద్రరావు తదితరులు ఏడిద భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఏడిద నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి. మన సంప్రదాయాల్ని వెలికి తీసే చిత్రాలే అదొక కమిట్మెంట్ లాగా ఆయన చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రపంచపరంగా కూడా తెలుగు సినిమాల యొక్క గౌరవాన్ని ఇనుమడింపచేసే విధంగా సినిమాలు తీసి ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నాను. మాకు ఒక దర్శకుడు, ఒక నిర్మాత బంధం కాకుండా ఒక రక్త సంబంధం ఉన్నటువంటి దగ్గర బంధువుని కోల్పోయినటువంటి ఒక విషాదమైనటువంటి సమయం. భగవంతుడు వారి కుటుంబాలకి ఆత్మస్థైర్యం చేకూర్చాలని మనసారా కోరుకుంటూ, అంటే కేవలం డబ్బు చేస్తామే కాదు, చాలా తెలుగు సినిమాకి గౌరవం తీసుకొచ్చిన చాలా సినిమాలు తీసిన నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారు. నాకు మా ఫ్యామిలీకి చాలా చాలా అంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద ఫీల్ అయ్యే ఫ్యామిలీ అయింది. మన నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, మన ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, క్రియేటర్స్ కానీ ఏడిద నాగేశ్వరరావు దారిలో నడిస్తే చలనచిత్రంగం ప్రపంచం గర్వించే వేదం అవుతుందని నా ఉద్దేశం. ఏడిద నాగేశ్వరరావు గారి మరణం మా అందరికి చాలా బాధాకరమైన విషయం. కీర్తి ఆయనకి ఎప్పటికీ ఉంటుంది. కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 నెలలు బ్రతికినా పర్వాలేదు. నిజంగా నిర్మాతల్లో కొద్ది సినిమాలే తీసినా కూడా సరిహద్దు దాటి వెళ్ళి మన కీర్తి పతాకాన్ని ఎగరవేసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు. అసలు ఫ్లాపే లేని అద్భుతమైన తెలుగు సంస్కృతిని చెప్పినటువంటి సినిమాలు మాత్రమే తీసినటువంటి ఏడిద నాగేశ్వరరావు గారికి హ్యాట్స్ ఆఫ్. తెలుగు సినిమా పీపుల్ తెలుగు సినిమాలు చూసేంతకాలం, తెలుగు ఇండస్ట్రీ బ్రతికినంతకాలం ఈయన బ్రతికే ఉంటాడు. ఆయన చనిపోలేదు. దయా సంస్థ సో ఎన్నో ఆయన స్వాతిముత్యం అని ఒక సినిమా తీశారు, కానీ అది ఆయన తీసిన సినిమాలన్నీ ఆణిముత్యాలే.